Greetings to you, friends, in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో మీ అందరికీ శుభములు. Today truly is the day the Lord has made, and I will rejoice and be glad in it. ఈ రోజు నిజంగా ప్రభువు చేసినటువంటి దినము. ఈ దినాన్ని నేను ఆనందించి సంతోషిస్తాను. You know, every day is a wonderful day because, it is full of the potential to see what God has in store for me. ప్రతి దినం కూడా దేవుడు నా కోసం ఏ ఉద్దేశించాడో అది చూడడానికి ఒక అవకాశం ఉండే దినం కనుక ప్రతి దినం కూడా ఒక శ్రేష్టమైనటువంటి దినం. Some days the same way we feel when we're going to bed, we feel tired and we feel the burdens of the world upon us, and we wake up and we still feel them there. మరి ఒక్కొక్కసారి మనం నిద్రపోయేటప్పుడు చాలా భారంగా ఈ లోక భారంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఆ సమస్యలు ఉన్నట్టుగా ఆ భారాన్ని అనుభవిస్తూ ఉంటాం. I'm not going to lie to you and tell you I wake up every morning full of joy and full of, vigor. ప్రతిదినం కూడా ఉదయాన్నే నేను చాలా సంతోషంగా ఉత్తేజంతో బలంతో నేను లెగుస్తానని నేను చెప్పట్లేదు కానీ But there are days where I wake up and I say I don't even want to get out of bed. ఒక్కొక్కసారి ఉదయాన్నే లెగిసినప్పుడు అసలు మంచం నుంచి బయటికి రావడం కూడా నాకు ఇష్టం లేదు అనుకున్న దినాలు కూడా ఉన్నాయి. But then I tell myself, అయితే ఆ సమయంలో నాతో నేను చెప్పుకుంటాను, this is the day the Lord has made. ఈ దినము ప్రభువు చేసినటువంటి దినము. And I will be glad and rejoice in it. అందులో నేను ఆనందించి సంతోషిస్తాను. Not because how I feel at that moment. ఆ సమయంలో నేను ఎలాగ అనుభవిస్తున్నానో దాన్ని బట్టి కాదు. Not because of all the problems that I face. నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటిని బట్టి కాదు. But I know God is with me, and with his help that day all things will change for the better. అయితే దేవుడు నాతో ఉన్నాడు కనుక ఆయన సహాయంతోనే ఆ దినము నా పరిస్థితులన్నీ కూడా శ్రేష్టంగా మారిపోతాయి అన్నటువంటి ఆశ. I want to thank each and every one of you that have been writing to us and calling us and emailing us, telling us of the miracles that Jesus Christ is doing in your life. మాకు ఉత్తరాలు రాస్తూ మరి ఈమెయిల్ పంపిస్తూ ఫోన్లు చేస్తూ దేవుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్నారని చెప్తున్న మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Praise be to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి మహిమ ప్రభావములు కలుగును గాక. The day the miracle happened was the day the Lord made. మరి ఆ అద్భుతము జరిగినటువంటి దినము ఆ దినాన్ని దేవుడే చేశాడు. But the day that you're watching this now is also the day the Lord has made, and there is a blessing in store. ఈ కార్యక్రమాన్ని గమనిస్తున్నటువంటి మీరు ఈ దినాన్ని కూడా దేవుడే సృష్టించాడు. ఆ ఆశీర్వాదము ఈ దినములో ఉంది. I've been speaking about
a different spirit. ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మ గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. Looking at what characterizes what is unique about a woman or man or child of God that follows God and is marked by his spirit. మరి ఒక వ్యక్తి దేవుని వెంబడించేటువంటి వ్యక్తి మరి తనకునేటువంటి ఆత్మ చేత గుర్తింపబడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. And we have been looking at some men in the Bible. బైబిల్లో కొంతమంది దైవజనుల గురించి మనం గమనిస్తూ వచ్చాం. And we looked especially at Caleb. ప్రత్యేకంగా కాలేబు వంక మనం చూసాం. And we see here in the book of Numbers, the 14th chapter, ఈ సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో మనం గమనిస్తే verse 25, 25వ వచనము. it says, "But my servant Caleb, because he has a different spirit in him and has followed me fully, I will bring him into the land where he went, and his descendants shall inherit it." నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. Now here in the original text it says a different spirit. ఇక్కడ మరి మూలమైన భాషలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మగా I know చెప్పబడుతుంది. some texts say a good spirit or a better spirit. కొన్ని తర్జుమాల్లో మంచి ఆ యొక్క మనస్సు లేక ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మ అని చెప్పేవి But the ఉన్నాయి. original is it's different, it's unique, it's peculiar. అయితే వాస్తవంగా ఉన్నటువంటి మాట అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటిది అని అర్థమిస్తూ ఉంది. You know, the word of God also says that we are a chosen people, a chosen generation, a peculiar people. మరి దేవుని వాక్యంలో చూస్తే మనము ఆయన చేత ఎన్నుకొనబడినటువంటి ఒక వింతైన జనాంగము, ఆయన సొత్తు అని రాయబడుతూ ఉంది. When we are walking with God, దేవునితోని మనం నడుస్తూ ఉన్నప్పుడు there's something unique about us. మనలో ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది. And that is the different spirit of God residing in our life. అది దేవుడు మన జీవితంలో జీవిస్తున్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైన ఆ ప్రత్యేకమైనటువంటి ఆత్మ ద్వారా కలుగుతుంది. But I love this verse because it gives so much about our life in a simple sentence, if you అయితే will. ఈ వచనం మన జీవితంలో ఉన్న అనేకమైనటువంటి విషయాల గురించి ఒక సులువుగా ఒక వచనంలో ఈ ఒక మాట చెప్తుంది కనుక ఈ వచనం నాకు ఎంతో ప్రియమైనటువంటిది. My servant Caleb. నా సేవకుడైన కాలేబు. Caleb is identified by his relationship with God. కాలేబు దేవునితో తనకున్నటువంటి సంబంధం చేత గుర్తింపబడుతూ ఉన్నాడు. So when I have a relationship with God, కనుక దేవునితోని నేను ఒక సంబంధం కలిగి ఉన్నప్పుడు I will have a different spirit. నాకు ఒక శ్రేష్టమైన ఆత్మ ఉంటుంది. And because I have a different spirit, I will follow him fully. నాకు ఆ శ్రేష్టమైన ఆత్మ ఉంటుంది కనుక నా పూర్ణ హృదయంతోని నేను ఆయన్ని You know, వెంబడించగలుగుతాను. many times when it comes to our spiritual life, we like to kind of do things that suit us and that are convenient for us. ఒక్కొక్కసారి మన ఆత్మీయ విషయాలకు వచ్చినప్పుడు మనకి అనుకూలంగా ఉన్నవి, మన ఇష్టంగా ఉన్నటువంటివి చేయడానికి మన ఇష్టపడుతూ ఉంటాం. I even know some people, they believe half a verse and don't believe the other half of the verse. కొందరైతే ఆ యొక్క వచనంలో సగం నమ్ముతారు, సగం విడిచిపెడుతూ ఉంటారు. But here, when I have the different spirit of God in me, అయితే ఇక్కడ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆత్మ నాలో నేను కలిగి he ఉంటే gives me the understanding and capability now to follow him fully. ఆయన్ని పూర్ణ హృదయంతోని వెంబడించేటువంటి మనసు ఆ యొక్క అవగాహన ఆయన ఇస్తూ ఉంటాడు. And when I do that, నేను అలా చేసినప్పుడు now he says, I'll bring him into the land where he went. Now he will bring you to the place of blessing. ఇప్పుడు అంటున్నాడు ఆయన వెళ్ళిన దేశంలోనికి నేను నడిపిస్తాను అంటున్నాడు. ఆ యొక్క ఆశీర్వాద స్థలానికి దేవుడు అప్పుడు మిమ్మల్ని నడిపిస్తాడు. And then it says the descendants shall inherit. In other words, the blessings now get passed down as a legacy down through the ఆ generations. తర్వాత అతని సంతతి వారు దాన్ని స్వాధీనపరచుకుంటారు అని చెప్తున్నారు. దానికి అర్థము మన తర్వాత మన తరతరములకు కూడా ఆశీర్వాదం ప్రసరింపబడుతూ ఉంటుంది. This is the will of God for your life. ఇది మీ జీవితం నిమిత్తము Every దేవునికి ఉన్న man, ఉద్దేశం woman, అండి. and child that is watching, this is the will of God for your life. ఈ కార్యక్రమాన్ని గమనిస్తున్న ప్రతి స్త్రీ పురుషులు పిల్లలకి మరి దేవుని యొక్క చిత్తము మీ జీవితం నిమిత్తం ఇదే. That you know him, మీరు ఆయన you have a తెలుసుకోవాలి, relationship with him, ఆయనతో ఒక సంబంధం కలిగి ఉండాలి, that his spirit will dwell in you, అందుని బట్టి ఆయన ఆత్మ మీలో నివసిస్తూ you will ఉంటుంది, follow him fully, ఆయన్ని పూర్ణ హృదయంతో వెంబడిస్తూ ఉండాలి, wholeheartedly, if you will, మరి పూర్ణ మనసుతో మీరు ఆయన వెంబడిస్తూ ఉండాలి. and then you will come to the place of his blessing, అప్పుడు ఆ తర్వాత ఆయన ఆశీర్వాద స్థలానికి మీరు వచ్చినప్పుడు and it will be a legacy for the generations. ఆ మీ తరతరములకు కూడా అది నిలిచి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. What a wonderful God our Jesus is. మన యేసు ప్రభువారు ఎంత అద్భుతమైన దేవుడు అండి. What is a different spirit? ఈ యొక్క శ్రేష్టమైన ఆత్మ అంటే ఏమిటి? The Pharaoh of Egypt,
ఐగుప్తు ఫరో when speaking about Joseph, యోసేపు గురించి మాట్లాడుతూ he said, ఉన్నప్పుడు "Can we find a man such as this, a man in whom is the Spirit of God?" ఈ దేవుని ఆత్మ కలిగిన ఇతని వంటి వాడు ఎవరన్నా ఉన్నారా అని అంటాడు. What is the different spirit? ఆ యొక్క వేరైన ఆత్మ ఏమిటి? When we are inhabited by the Spirit of God, the blessed Holy Spirit. మరి దేవుని ఆత్మ అయిన ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ మనలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు అలా కలిగి ఉంటాం. And last time we talked about one of the characteristics of this was the spirit of faith. మరి ఈ క్రిందటి వారం మనం చూసినప్పుడు మరి ఈ యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఒక లక్షణము మరి విశ్వాసపూరితమైనటువంటి ఆత్మ అని మనం చూసాం. The second thing I want to speak about మరి రెండవ విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నది is the spirit of timing. మరి ఆ యొక్క సమయాన్ని పాటించేటువంటి ఆత్మగా ఉంటుంది. Now, to do this, I have to give a little bit of history. మరి ఇది మనకు అర్థం కావడానికి కొద్దిగా చరిత్రను మీకు చెప్పాలి. Now, God has brought his people to a place where he wants to bring them into the promised land that he had prepared for them. ఇప్పుడు దేవుడు వారిని మరి వారి కోసము సిద్ధపరిచినటువంటి ఆ వాగ్దాన దేశంలో ప్రవేశింపడానికి మరి ఆ స్థలానికి దేవుడు వారిని నడిపించాడు. And Moses, the leader of the people of Israel, ఆ ఇశ్రాయేలు నాయకుడైన మోషే he now is instructed by God to take spies from each of the 12 tribes and send them into the promised land so that they can see and come back with a report. మరి ఆ యొక్క వేగువాని కొంతమందిని ఆ వాగ్దాన దేశంలోనికి పంపించి అక్కడ ఆ దేశాన్ని గమనించి దాని గురించినటువంటి వర్తమానం తీసుకురావడానికి వారిని పంపించమని దేవుడు మోషేకి ఆదేశించాడు. And they went. వారు వెళ్ళారు. And they saw it was beautiful. ఆ దేశం అద్భుతంగా The ఉన్నట్టుగా cities చూశారు. were great and they were fortified and they were prospering. మరి పట్టణాలు బలంగా ఉంటూ ఉన్నాయి, ఎంతో మరి సస్యశ్యామలంగా ఉంటూ ఉన్నాయి. The land had fruit and it was wonderful. It was producing much food. మరి ఆ యొక్క భూమి ఎంతో సారవంతంగాని మరి శ్రేష్టమైనటువంటి ఫలాల్ని పండిస్తూ ఉంది. And they brought these things back and they brought fruit and other things and said, "Look, this is what God said and it is truly there." అక్కడి నుంచి కొన్ని ఫలాలు కూడా వీరు తీసుకొని వచ్చి ఇదిగో దేవుడు చెప్పింది నిజంగా అక్కడ జరుగుతుంది అని చెప్పారు. And they come back, but then they stopped. అయితే వారు తిరిగి వచ్చి ఆ రీతిగా చెప్పి అక్కడితో ఆగిపోతూ ఉన్నారు. And they say now the cities are fortified. వారు ఇప్పుడు ఏమంటున్నారంటే వారి పట్టణాలు చాలా బలంగా ఉన్నాయి. And we saw the Anakim there, the giants of the land. అక్కడ అనాకీయులు అక్కడ ఉన్నారు, వారు అజానుబాహులు. And they're so big, we're like grasshoppers in front of them. వారు ఎంత పెద్దగా ఉన్నత దేహులుగా ఉన్నారంటే వారి ఎదుట మేము మిడతల వలె ఉన్నాము అని చెప్తూ Now I ఉన్నారు. want you to notice they saw what God promised and what he said about the land was true. They came back and said, "Yes, it was just like God said." ఒక విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. వారు వెళ్ళి అక్కడ చూసినప్పుడు మరి అది చూసి నిజంగా దేవుడు చెప్పింది వాస్తవం అని చూసి వారు వచ్చి మరి దేవుడు సరిగ్గా చెప్పాడు, అది వాస్తవంగా అలా ఉంది అని చెప్తూ ఉన్నారు. But they were overcome by fear over the reality of the strength of the opposition. అయితే వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి యొక్క శక్తిని బలాన్ని చూసుకున్నప్పుడు వారి భయము వాళ్ళని ఏలుబడి చేస్తూ ఉంది. And in this time Caleb stood up and said, "No, let us go up at once," saying we can overcome it. We are well able to overcome it because God said so. అప్పుడు కాలేబు వెంటనే నిలబడి ఇప్పుడే మనం వెళ్ళి మరి దాన్ని స్వతంత్రించుకుందాం, ఎందుకంటే దేవుడు మనం చేయగలమని సెలవిచ్చారు కనుక అంటూ ఉన్నాడు. And the rest of them all said, "No, it cannot be done." And they made the people change their mind about entering into the promised land. మిగతా వారందరూ కూడా మనం అలాగ వెళ్ళలేము అని చెప్తూ మరి మిగతా వారి యొక్క మనసులంతటిని కూడా మార్చివేస్తూ కనాను దేశంలోనికి ప్రవేశించకుండా చేస్తూ ఉన్నారు. Now God said that nobody from that generation will see the promised land, but they will wander except for Joshua and Caleb. అప్పుడు దేవుడు సెలవిచ్చింది, వీరి తరంలో ఎవరు కూడా వాగ్దాన దేశంలో మరి ప్రవేశించలేరు, కాలేబు యెహోషువలు తప్ప ఎవరు కూడా ఆ దేశంలో ప్రవేశించలేరు అని చెప్తూ ఉన్నాడు. Now he was promised the beautiful land where he set his foot upon. మరి ఆయన అడుగు పెట్టినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన దేశము తనకి ఇవ్వబడుతుంది అని వాగ్దానం The area of చేయబడుతున్నాడు. Hebron. హెబ్రోను దేశము. Now the people of Israel have wandered. మరి ఇశ్రాయేలు వారు ఆ యొక్క అరణ్యంలో తిరుగులాడుతూ వచ్చారు. They've come into they finally crossed over the Jordan and into the promised land. చివరికి వారు యోర్దాను నది దాటి
ఆ వాగ్దాన దేశంలోనికి They ప్రవేశించారు. fought different enemies. అక్కడ ఉన్నటువంటి అనేక శత్రువుల They చేత saw the యుద్ధం walls of చేశారు. Jericho come down. ఎరికో గోడలు పడిపోవడం వారు చూశారు. And now the land has been distributed just like God had ordered. ఇప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాపించినట్టుగా ఆ యొక్క దేశమంతటి కూడా వారికి విభజింపబడుతూ ఉంది. And now Caleb comes to Joshua. ఇప్పుడు కాలేబు యెహోషువ దగ్గరికి వస్తూ Remember ఉన్నాడు. the promise? నాకు ఇవ్వబడిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. That land that they said, because remember, I followed God fully and I said we can do it. మరి నేను దేవునికి పూర్ణ హృదయంతో వెంబడించి మనం ఇది చేయగలము అని చెప్పాను. And God promised me that land in Hebron. మరి హెబ్రోన్లో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని దేవుడు నాకు Now he ఇస్తానని says, వాగ్దానం చేశాడు. now give me this mountain. ఇప్పుడు కాలేబు అంటున్నాడు, కనుక ఇప్పుడు ఈ కొండని నాకు ఇవ్వు అంటూ ఉన్నాడు. The amazing thing is, అందులో అద్భుతమైన విషయం ఏంటంటే this is 45 years after the promise. మరి ఆ కాలేబుకి వాగ్దానం చేయబడిన తర్వాత 45 సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతుంది. Why didn't Caleb go as soon as he got the promise? ఆ వాగ్దానం దొరికిన వెంటనే కాలేబు ఎందుకు వెళ్ళిపోలేదు? Why didn't he go as soon as they got into the promised land? Joshua, it's been nice serving with you. God bless you. I'm going to get my promise. వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన వెంటనే యెహోషువ దగ్గరికి వెళ్ళి, మరి యెహోషువ, మరి ఇదిగో నాకు వాగ్దానం చేయబడినటువంటి దేశానికి నేను వెళ్ళిపోతున్నాను, దేవుడు నిన్ను దీవించును గాక అని ఎందుకు వెళ్ళిపోలేదు? Why is this thing happening? ఎందుకు ఇలా జరుగుతుంది? Caleb had a spirit of timing. మరి కాలేబుకి ఆ యొక్క సమయము అర్థం చేసుకున్నటువంటి ఆత్మ ఉంది. You know, when the promise came and they went and they first spied out the land, వారు మొట్టమొదటిసారి ఆ దేశానికి వెళ్ళి వేగు చూసినప్పుడు Caleb said, let us go up at once. మరి ఇప్పుడే మనం ఆ దేశానికి God వెళ్దాం said, I అంటున్నాడు. want to give it to you now. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడే ఆ దేశాన్ని నీకు The people said, no, ఇవ్వాలనుకుంటున్నాను. we cannot do it now. అయితే ప్రజలు మాత్రం ఇప్పుడు మనం అది చేయలేము They అంటున్నారు. waited. వారు వేచి ఉన్నారు. And then afterwards, what happened? ఆ తర్వాత ఏం జరిగింది? They tried to go and conquer and they were defeated and came back. మరి వారంతటి వారు వెళ్ళి జయించడానికి ప్రయత్నించారు, కానీ ఓడిపోయి తిరిగి వచ్చారు. God's direction has timing for it. మరి దేవుని యొక్క ఆ యొక్క నడిపింపులో ఒక సమయం ఉంటూ ఉంది. Now means now, later means later. ఇప్పుడు అంటే ఇప్పుడే, తర్వాత అంటే తర్వాతే. But Caleb also recognized అయితే కాలేబు ఇంకా గుర్తించిన the విషయం spirit of timing ఆ యొక్క కాల సమయాన్ని is అర్థం చేసుకోవడం. connected to the spirit of submission. మరి లోబడేటువంటి ఆత్మకి, ఆ మనసుకి ఆ యొక్క సంధి చేయబడుతుంది. Caleb recognized he had put him with Joshua. God had put him with Joshua to serve the people of Israel and serve God together. మరి ఇశ్రాయేల్ని సేవించడానికి, మరి వారిద్దరు కలిసి దేవుని సేవించడానికి కాలేబుని యెహోషువ దగ్గర ఉంచాడు అని కాలేబు అర్థం చేసుకున్నాడు. The interesting thing here is, ఇందులో ఆసక్తికరమైనటువంటిది most ఏంటంటే, scholars say Caleb was older. మరి చాలా మంది ఆ చరిత్రకారులు అంటారు కాలేబు యెహోషువ కన్నా పెద్దవాడు From అంటారు. what we can see, he's more charismatic, he's stronger, he's a good man. మరి ఇక్కడ గమనించినటువంటి పరిస్థితులను బట్టి చూస్తే కాలేబు ఇంకా బలవంతుడు, చాలా మరి ఆ యొక్క ఉత్తేజంతో ఉండేటువంటి వాడు. And so now what's happening is, అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, Caleb could have said, I'm the one who spoke up first. మరి నేనే మొదటిగా చెప్పాను అని కాలేబు అని ఉండవచ్చు. God bless me, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, so I should be the leader. కనుక నేను నాయకుడిగా ఉండాలి. No, he recognized God placed Joshua the younger as a leader there for that time and purpose. కాదండి, మరి యెహోషువ తనకన్నా చిన్నవాడైన ఆ సమయంలో ఆ యొక్క అవసరత కొరకు దేవుడు అతని నాయకుడిగా ఉంచాడు అని కాలేబు అర్థం And he చేసుకున్నాడు. serves him faithfully, నమ్మకంగా యెహోషువకు సేవ finishing the చేశాడు. work. ఆ పని అంత్యం ముగిస్తూ ఉన్నాడు. And when the time came, ఆ సమయం వచ్చినప్పుడు he said, now give me my mountain. ఇప్పుడు నాకు ఆ కొండ I've ఇవ్వు. served faithfully 45 years, 45 సంవత్సరాలు నేను నమ్మకంగా but సేవ I've never చేశాను. forgotten the promise of God. అయితే దేవుని యొక్క వాగ్దానం మాత్రం నేను ఎప్పుడు And మర్చిపోలేదు. he said, give me this mountain. ఈ కొండ నాకు ఇప్పుడు ఇవ్వు. And so now he goes. ఇప్పుడు అతను వెళ్తూ ఉన్నాడు. But the wonderful thing again here, అయితే ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి విషయం not ఏంటంటే, only did he come to Joshua, యెహోషువ దగ్గరికి అతను రావడం మాత్రమే he కాకుండా waited for Joshua to release him and bless him. యెహోషువ వాడిని పంపించి అతన్ని ఆశీర్వదించే వరకు కూడా వేచి ఉంటూ ఉన్నాడు. See, sometimes, my friends, ఒక్కొక్కసారి స్నేహితులారా, we miss out on God's blessing దేవునికి ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటూ because ఉంటాం. we jump too fast. ఎందుకంటే త్వరగా గంతులు వేయడానికి ప్రయత్నిస్తూ We ఉంటాం. get the promise of God, దేవుని యొక్క వాగ్దానాన్ని but మనం not ఆపేస్తూ ఉంటాం. discerning the timing of the promise. ఆ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు సమయాన్ని మనం అర్థం We చేసుకోకుండా take off మనం వెళ్ళిపోతూ ఉంటాం. without thinking, ఆలోచన లేకుండా, without understanding, అర్థం లేకుండా, without wisdom, అజ్ఞానము లేకుండా, and we end up
in failure, or we end up with only half of what God really wanted us to అలా have. వెళ్తూ మనం ఓడిపోతాం, లేక దేవుడు మనం చేయాలి పొందుకోవాలి అనుకున్నటువంటి వాటిలో సగం మట్టుకే పొందుకోగలుగుతూ ఉంటాం. And watch. ఆ తర్వాత Caleb గమనించండి. waited for the blessing and release from Joshua. యెహోషువ నుంచి అతను పంపివేయబడే సమయం వరకు, అతనికి ఆశీర్వదింపబడే వరకు కూడా కాలేబు వేచి And ఉన్నాడు. when the time came, ఆ సమయం వచ్చినప్పుడు Joshua blessed him, యెహోషువ gave కాలేబును him Hebron ఆశీర్వదించాడు. and its surrounding. హెబ్రోని దాని చుట్టుపక్కల ప్రాంతాలని It was అతనికి the ఇచ్చాడు. inheritance for Caleb. అది కాలేబు యొక్క మరి ఆ స్వతంత్రించుకునేటువంటిది. My friends, స్నేహితులారా, in our life, మన జీవితంలో in our decisions, మన యొక్క నిర్ణయాల్లో, whether it's family, whether it's job, whether it's about a marriage or about moving or whatever it might be, కుటుంబంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, లేక మరి ముందుకి కొనసాగడంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా కూడా know the timing of God. దేవుని యొక్క సమయాన్ని గుర్తించండి. It makes all the difference in the world. అది ఈ లోకంలో మనలో ఉన్నటువంటి ఆ మార్పు కలుగజేస్తుంది. The spirit of timing, మరి ఆ యొక్క కాలము, Spirit of అర్థం చేసుకునే submission. ఆత్మ, మరి లోబడేటువంటి ఆత్మ, the spirit of faith, విశ్వాసపూరితమైనటువంటి ఆత్మ, identifying us as a different spirit of God in our life. అవి దేవుని యొక్క ఆ శ్రేష్టమైనటువంటి ఆత్మ మన జీవితంలో కలిగి ఉన్నాయని చూపిస్తూ ఉంటాయి. Helps me to follow him fully. అది మనల్ని పూర్ణ మనస్సుతోని పూర్తిగా దేవుని Come వెంబడించడానికి into his సహాయం blessings చేస్తున్నాయి. just Caleb did. మరి కేలేబులే ఆయన ఆశీర్వాదాల్లో రావడానికి A legacy సహాయపడుతుంది. to pass down through the generations. మన ఆశీర్వాదం మన తరతరములకి But కొరకు. it starts with our relationship with God. అయితే ఇవన్నీ కూడా దేవునితోని యొక్క సంబంధంతోనే ఆరంభం అవుతూ How do ఉంటాయి. I have a relationship with God? దేవునితోని ఎలా నేను సంబంధం I'm a కలిగి ఉంటాను? sinful man. నేను ఒక పాపిని, I have evil welled up in my bones. నా యొక్క ఎముకల్లో మరి చెడుతనం నిండుకొని ఉంది. But when I come to Jesus, అయితే నేను యేసయ్య దగ్గరికి God వచ్చాను. made flesh who dwelt amongst us, ఆ దేవుడు శరీరధారి అయి మన మధ్యలో took నివసించిన on the sins of the world, సర్వలోక పాపము ఆయన మీద తీసుకున్నాడు. died on the cross of Calvary ఆ కల్వరి శిలువ మీద for మరణించాడు. your sins, for my మీ sins. యొక్క పాపం నిమిత్తం నా పాపం Now when నిమిత్తం. I come to him, ఇప్పుడు నేను ఆయన he దగ్గరికి వచ్చినప్పుడు pours his wonderful holy blood over me, ఆయన పరిశుద్ధమైన అద్భుతమైనటువంటి రక్తం నా మీద cleansing me of all ప్రసరింపజేస్తాడు. sin. నా పాపములన్నీ కడిగి Now I వేస్తాడు. stand before God ఇప్పుడు నేను దేవుని ఎదుట in నిలబడగలుగుతాను. his righteousness, ఆయన నీతిలో నేను in his నిలబడగలుగుతాను. goodness and mercy, ఆయన మంచి ఆయన యొక్క కృపలో నేను what I నిలబడగలుగుతాను. never could be on my own. అయితే నా అంతటా నేను నిలబడలేను. I am through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నేను చేయగలుగుతాను. Now I can be identified with him, ఇప్పుడు నేను ఆయనతో పాటు moving గుర్తింపబడగలుగుతాను. with him, ఆయనతో కదులుతూ ఉండడం, living with him ఆయనతో జీవిస్తూ ఉండడం forevermore. నిరంతరం కొరకు నేను Do చేయగలుగుతాను. you want a relationship with Jesus ఈ Christ? యేసు ప్రభువారితోని మీకు సంబంధం Why కావాలని don't you ఆశిస్తున్నారా? pray with me? దయచేసి నాతో ప్రార్థన చేయండి. Dear Lord Jesus Christ, ప్రియా యేసుక్రీస్తు ప్రభువా, I invite you into my life. నా జీవితంలో మిమ్మల్ని Be my ఆహ్వానిస్తున్నాను. Lord and Savior. నా ప్రభువుగా, నా రక్షకుడిగా ఉండండి. Forgive me of my sins and cleanse me with your blood. నా పాపములు క్షమించి నీ రక్తము చేత కడగండి. And from this moment forward, ఈ క్షణము నుంచి కూడా help me to walk in your will and in your way. మీ యొక్క చిత్తంలో, మీ మార్గంలో నడవడానికి నాకు సహాయం Thank చేయండి. you, Jesus. వందనాలు యేసయ్యా. And Lord, I pray for all that are watching right now. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని గమనిస్తున్న వారందరి నిమిత్తం ఇప్పుడే ప్రార్థిస్తూ Lord, ఉన్నాను. I pray you heal those that are sick. ప్రభువా, అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని Free స్వస్థపరచమని those that are in bondage. బంధకాల్లో ఉన్న వారిని విడిపించమని Deliver కోరుతున్నాను. those that are oppressed. మరి కృంగి ఉన్నటువంటి వారిని విమోచించమని Let your అడుగుతున్నాను. presence be with them. ప్రభువా, మీ యొక్క సన్నిధి Let వారితో them be ఉంచండి. saved by your grace. మీ యొక్క కృప ద్వారా వారు రక్షింపబడండి. Lord, I pray that you will bless them. ప్రభువా, వారిని ఆశీర్వదించమని In ప్రార్థిస్తున్నాను. Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. My friends, very soon all the contact information will be on the screen. Let us hear from you so we can pray for God's richest blessings upon you. స్నేహితులారా, మమ్మల్ని సంప్రదించాల్సినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కింద ఉంటుంది. దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించులాగా మీకోసం ప్రార్థన చేస్తాం. So till next time, my dear friends, కనుక తిరిగి మనం కలుసుకునేంత వరకు may God bless you, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక, Keep you. మిమ్మల్ని సంరక్షించునుగాక, prosper you in all that you do. మీరు చే ప్రతి వాటిలో వర్ధిల్ల చేయనుగాక. Amen. ఆమేన్. Thank you for watching the program today. We hope that you have been blessed by the Word of God and pray that God has personally touched your lives. If you want to know more about Jesus Christ or have any queries or prayer requests, please do write to us or contact us.
Our address is 10-5-7/6/1 First Lancer Road, Masaptank, Hyderabad 5,28,000, Andhra Pradesh, India. ఇంతవరకు మీరు మన్నా మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసి ఉన్నారు. యేసుక్రీస్తు గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మాకు రాయండి. మీ ప్రార్థన అవసరాలను, సందేహాలను మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థిస్తాము. చాలామంది ప్రార్థనలకు జవాబులు పొందామని, స్వస్థత పొందామని, రక్షణ పొందామని ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా మాకు తెలియజేయుచున్నారు. వీరందరి కొరకై దేవునికి వందనాలు. ఈ కార్యక్రమముకు సహాయం చేయదలిచిన వారు ఈ చిరునామాను సంప్రదించండి. మా చిరునామా మన్నా మాధుర్యం 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసప్ ట్యాంక్, హైదరాబాద్ 5,28,000, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మన్నా మాధుర్యము ప్రభు యేసు వర్తమానము. మన్నా మాధుర్యము ప్రభు యేసు వర్తమానము. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని